మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భువనగిరిలో తారకరామ్ నగర్ లో శ్రీ మణికంఠ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపం అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది. నిజంగా ఈ యూత్ ను చాలా మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే వినాయకునికి సంబంధించి వినాయక చరిత్ర, ఒకవైపు అవతారాలకు సంబంధించి ఈ వినాయకుని యొక్క చరిత్రను వివరిస్తూ ఉన్నటువంటి విగ్రహాలు ఒకవైపు వారి యొక్క అంటే అవతారాలకు సంబంధించి ఒకవైపు విగ్రహాలు పెట్టి నిజంగా ఈ యూత్ అయితే 31 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే రూపుదిద్దుకున్నారు. నిజంగా మండపాల దగ్గర వెరైటీ వినాయకులు చూస్తాం తప్ప ఇలాంటి వెరైటీని అయితే ఎక్కడ చూడలేదు. ఒకసారి సుమన్ టీవీ దృష్టికి వచ్చింది, ఒకసారి మనం ఇక్కడికి వచ్చాము. ఒకసారి చూసినట్లయితే మణికంఠ యూత్ ను మనము హర్షించదగ్గ విషయం ఏమిటంటే భక్తి భావాలతో ఇక్కడ విడుదలుతున్న విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎటు చూసినా కూడా గణనాథులు ఇక్కడ ఉన్నటువంటి వెరైటీ ఆఫ్ అవతారాలతో ఉన్నటువంటి గణనాథులు అని చెప్పొచ్చు. అదేవిధంగా చరిత్రకు సంబంధించినటువంటి గణనాథులు అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ యూత్ కూడా ఉన్నారు, ఒకసారి వారిని కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడైతే అసలు వినాయకుల సంబంధించి అంటే అవతారాలు అలాగే దాని చరిత్ర ఎలా ఉందో కూడా ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి ఈ మండపంను మనం దర్శించినట్లయితే మనకు మొట్టమొదటిగా ఈ యొక్క చరిత్ర కలుగుతుంది. ఈ చరిత్రలో మొట్టమొదటిగా ఏనుగు తలతో గణేశుడి తల్లి పార్వతీదేవి తన భర్త అయినటువంటి శివుడికి తెలియకుండా పసుపు పొడితో బాలుడి విగ్రహాన్ని చెక్కి దాన్ని ప్రాణం పోసింది. ఇది మొట్టమొదటి అని చెప్పొచ్చు. నిజంగా ఇక్కడి నుంచే ప్రాణం పోసింది వినాయకునికి అని చెప్పొచ్చు. దాని తదనంతరము గణేశుడి నివాసంలో శివుని ప్రవేశాన్ని నిరాకరించినప్పుడు పార్వతీదేవి లోపల స్నానం చేసినందున శివుని కోపంతో గణేశును తలను నరికేసినటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. శివుడు తలను నరికేశాడు. ఆ సమయంలో ఇక్కడ పార్వతీదేవి గణేశుని తన నివాసంలోకి శివుని ప్రవేశాన్ని నిరాకరించినప్పుడు పార్వతీదేవి లోపల స్నానం చేస్తున్నప్పుడు శివుని కోపంతో గణేశుని తలను నరికివేశాడు కనిపిస్తుంది. ఏంటంటే తూర్పు దిక్కున ఎవరు పడుకున్నా వారి తల తీసుకురమ్మని శివుడు చెబుతుంటాడు, ఆజ్ఞ చేసినటువంటి సందర్భం అని చెప్పొచ్చు. ఆ దృశ్యం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అద్భుతమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. అదేమిటంటే గణేశుడి తల స్థానంలో వెతకడానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు కనుగొన్నటువంటి మొదటి జంతువు ఏనుగు అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏనుగు. ఆ ఏనుగునే మొదట శివుడు కనుక్కున్నటువంటి విషయం అని చెప్పొచ్చు. దాని తర్వాత ఏనుగు తలని శివుడు అతికించి మూల్లోకాలకు మొదటి పూజ వినాయకుడికి చేయాలని పేరు పెట్టి ఆజ్ఞాపించారు. ఆ దృశ్యముగా మనం చూస్తున్నాం, మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఒక్కసారి ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని కొన్ని ఆచరణలతో పూజించడం జరుగుతుంది. దాటి వల్ల ఆనందము సంపద కలుగుతాయని ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆచారం అని చెప్పవచ్చు. అలాగే ఈ దేవతలు ఎన్నో అవతారాలు ఎత్తుతుంటారు. అలాగే వినాయకుడు కూడా ఎంతో మంది రాక్షసులను సంహరించడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఆ అవతారాల్లో వినాయకుడు 8 అవతారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 8 అవతారాలు వినాయకుడు ఎత్తినటువంటి సందర్భం చెప్పొచ్చు. మొట్టమొదటి అవతారము ఏకదంత అవతారం అని చెప్పొచ్చు. వినాయకుడికి ఒక దంతం మాత్రమే పూర్తిగా ఉంటుంది, మరొకటి విరిగిపోయి కొంచెం మాత్రమే ఉంటుంది. అందుకే ఈయన్ను ఏకదంతుడు అని పిలుస్తారు. ఈ అవతారంలో వినాయకుడు దేవతలను మాదాసురుడు అనే రాక్షసుని కోపం నుంచి విముక్తిని చేశారు. ఈ విషయమై మత్తుకైనా సరే దూరంగా ఉండాలని ఈ వినాయకుడి అవతారము మనకు బోధిస్తుంది. రెండో అవతారము ధూమ్రావర్ణుడు. అహంకారాన్ని సంవరించడానికి వినాయకుడు ఈ అవతారం ఎత్తాడు. ఈ అవతారము వినాయకుడిని రంగు పోగులా ఉంటుంది. అందుకే దీన్ని ధూమ్రావన అవతారం అని అంటారు. అహంకారానికి ప్రతీక. అందుకే వినాయకుడు ఈ అవతారము అహంకారం నుంచి విముక్తికి మార్గాన్ని చూపుతుంది. అద్భుతమైనటువంటి అవతారం అని చెప్పొచ్చు ఈ ధూమ్రావర్ణుడు అవతారం. మూడో అవతారము లంబోదరుడు. ఈ లంబోదరుడు అంటే పొడవైన లేదా పెద్ద కడుపు ఉన్నవాడిని అర్థము. వినాయకుడు మనోహరుణ్ణి సంవరించడానికి లంబోదరుడు అవతారము ఎత్తుతాడు. ఈ విధంగా వినాయకుడిని పూజించడం ద్వారా ఒక వ్యక్తి కోపాన్ని కూడా వదిలించుకోవచ్చని ఈ అవతారంలో తెలుసుకోవచ్చు. ఈ లంబోదర అవతారం కూడా ఒక అద్భుతమైనటువంటి అవతారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మరొక అవతారము మహోదరుడు అవతారము. ఈ మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతల వడించి స్వర్గాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. దీంతో విఘ్నహార్త అయినటువంటి వినాయకుడు మహోదరుడి అవతారము ఎత్తవలసి వచ్చింది. ఈ రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని మహిషాసురుడు వధించాడు. ఇక్కడి మహిషాసుని వధ విముక్తి పొందడానికి ఈ అవతారం ఎత్తారని చెప్పవచ్చు. ఇదే మహోదరుడు అవతారం అని మనము
చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక అవతారము వక్రదంతుడు. ఈ వక్రదంతుడు అవతారము మత్స్యాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి వినాయకుడు వక్రతుండ అవతారం ఎత్తుతాడు. మత్స్యాసురుడు అంటే ఇతరులను ఆనందాన్ని చూసి రగిలిపోవడం అనేది అర్థము. అయితే ఈ వినాయక అవతారము ఈ దుర్మార్గం నుంచి విముక్తి సందేశాన్ని ఇస్తుంది కాబట్టి ఈ వక్రదంత అవతారాన్ని గణపతి ఎత్తుకున్నాడు. మరొక అవతారము వికటుడు. వినాయకుడి భీకర అవతారం ఎత్తి కామసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ రూపంలో వినాయకుడిని నెమలిపై కూర్చుంటాడు. ఈ వినాయకుడి అవతారం మనకు కామం నుంచి విముక్తికి మార్గాన్ని చూపుతుంది. మరొక అవతారము 7వ అవతారము గజానన అవతారము. ఈ అవతారంలో గణేశుడిలో బాణుడు అనే రాక్షసుని సంహరించాడు. లోభం అంటే దురోష. చాలాసార్లు అత్యాశ వల్ల మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు. అందుకే గజనాన అవతారము మనకు దురాశ నుంచి విముక్తి సందేశాన్ని ఇస్తుంది. ఈ గజనాన అవతారం కూడా ఒక అద్భుతమైనటువంటి అవతారం అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చివరి అవతారము విఘ్నరాజ అవతారము. మమతాసురుని సంహరించడానికి వినాయకుడు విఘ్నరాజ అవతారం ఎత్తాడు. ఈ అవతారము వినాయకుడి వాహనంగా సింహం ఉంటుంది. పార్వతీదేవి నవ్వు నుంచి మమతాసురుడు జన్మించినటువంటి అవతారం అని చెప్పొచ్చు. ఈ విఘ్నరాజ అవతారము అద్భుతంగా ఇక్కడ మన దృశ్యాలు మనం చూస్తున్నాం. తన్ని రాయడంలో గణేశుడు మహాభారతాన్ని వ్రాసాడని చెప్తుంటారు. అది అతనికి వ్యాస ఋషి వేదవ్యాసుడు ద్వారా చెప్పబడింది. లైఫ్ యాకర్ ప్రకారము వ్యాసుడు పురాణ పారాయణం చేస్తున్నప్పుడు ఆగిపోకూడదు, మరియు గణేశుడు రాసేటప్పుడు కూడా ఆగకూడదనే షరతుతో ఇది జరిగింది. గణేశుడు దాన్ని రాయడమే కాదు, దానిలోని ప్రతి శ్లోకాన్ని కూడా అర్థం చేసుకుంటాడు. ఇతిహాసాన్ని పూర్తి చేయడానికి వారిద్దరూ 3 సంవత్సరాలుగా నిరంతరము మాట్లాడడం మనం రాయడం కూడా జరిగింది. ఇది మహాభారతం రాయడంలో నిజంగా గణేశుడు చేసినటువంటి ఒక చరిత్ర అని చెప్పొచ్చు. అలాగే నిజంగా మరి సగం దంతం ఎందుకు ఉంటదంటే, మీరు ఎప్పుడైనా వినాయకుడి విగ్రహాన్ని జాగ్రత్తగా ఎప్పుడైనా గమనించినట్లయితే విరిగినటువంటి దంతము మనం గమనిస్తుంటాము. ప్రతి వినాయకునికి విరిగినటువంటి దంతం ఉంటుంది. మరి దాని ఎందుకంటే పురాణాల ప్రకారము గణేశుడి మహాభారతం రాస్తున్నప్పుడు అతను రాస్తున్న ఈక విరిగిపోయిందట. అతను రాస్తున్నప్పుడు ఆ ఈక విరిగిపోయినటువంటి సందర్భంలో అప్పుడు ఏమైందంటే నిరంతరాయంగా రాసే పరిస్థితికి కట్టుబడి గణేశుడు తన దంతాన్ని విరిచి దానితో రాశాడట. అందుకే ఆ గణనాథునికి అలాంటి దంతం ఉంటుందని చెప్పి ఉంటారు. ఎందుకంటే విరిగిపోయి ఉంటుంది. ప్రతి గణనాథునికి విరిగిపోయినటువంటి దంతమే దర్శనమిస్తుంది. ఏ మండపాల్లో వెళ్ళినా కూడా అదే దర్శనమిస్తుంది. దానికి అర్థము ఇదే అని చెప్పొచ్చు. ఇక్కడ శ్రీ మణికంఠ యూత్ వారు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపించారు. ఏంటంటే బాల గంగాధర్ తిలక్ మొట్టమొదటిసారిగా అతను పశ్చిమ బెంగాల్లో అంటే ఉత్సవాలు చేయాలని చెప్పాడు. అలాంటి సందర్భంలో అంటే గణేష్ ఉత్సవాలు చేయాలని చెప్పి అప్పుడు బాలగంగాధర్ చెప్పిన విధంగా ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి విషయం అని చెప్పొచ్చు. అదే విధంగా అంటే కులమత భేదాలు లేకుండా అందరూ సమానాలు అన్నట్టు అన్ని ఉత్సవాలు జరుపుకోవాలి, అందులో గణేష్ ఉత్సవం కూడా జరుపుకోవాలని చెప్పి అతను భావించినటువంటి విషయం అని చెప్పొచ్చు. ఈ తారకరామ్ నగర్ లో గత 31 సంవత్సరాలుగా విభిన్న రకాలుగా ప్రతి సంవత్సరము ఒక్కొక్క వెరైటీగా వీళ్ళు ఆనవాయితీగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ తాతల నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భం అని చెప్పొచ్చు. ఈ యూత్ అంతా కూడా శ్రీ మణికంఠ యూత్ అద్భుతంగా ఈ రోజు ఈ యొక్క దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దాడు. ఒకసారి గణేష్ చూసినట్లయితే గరుడ పక్షిపై ఇక్కడ వివరిస్తున్నటువంటి సందర్భం చెప్పొచ్చు. అక్కడ ఈ గరుడ పక్షిపై ఉన్నటువంటి గణనాథునికి 34 తలలు ఉన్నాయట. 34 తలలు అద్భుతంగా అసలు ఎక్కడ కూడా చూడలేనటువంటి విగ్రహం అని చెప్పొచ్చు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ తారక రామ్ నగర్ లో ఉన్నటువంటి ఈ విగ్రహం అని చెప్పొచ్చు. ఈ విగ్రహంకి విశేషమైనటువంటి పూజలు చేశారు. ఎందుకంటే చరిత్ర కలిగినటువంటి చరిత్రను చూపించారు వారి యొక్క, అలాగే వారికి సంబంధించి అవతారాలు చూపించారు. ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చూడండి అద్భుతంగా పూజలు చేసిన పరిస్థితి. ఇక్కడ యూత్ మనతో ఉన్నారు. శ్రీ మణికంఠ యూత్ వారిని మెచ్చుకోదగిన విషయము. ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి భక్తి ప్రవాసంలో మునిగిపోతున్నటువంటి సందర్భం చెప్పొచ్చు. వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు ఈ విగ్రహాన్ని చూడడానికి. ఎక్కడెక్కడో మన పట్టణానికి సంబంధించి కాకుండా ఈ జిల్లా నుంచి కూడా ఇక్కడ వస్తున్నటువంటి సందర్భం చెప్పొచ్చు. సుమన్ టీవీ కూడా మనకు తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతిష్ట కలిగినటువంటి మండపాన్ని సందర్శించాలని ఒక ఆలోచనతోటి మనం కూడా వచ్చాము. చూసే వరకు ఈ మండపంలో అద్భుతంగా కనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు చూడనటువంటి అద్భుతం అని చెప్పొచ్చు. ఒక్కసారి శ్రీ మణికంఠ యూత్ ను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మణికంఠ యూత్ తోటి మనం మాట్లాడదాం. అసలు ఈ చరిత్ర ఏంది, ఎప్పటి నుంచి వీళ్ళు వినాయకుడిని ఇక్కడ పెడుతున్నారు, అసలు ఒక్కొక్క సంవత్సరం ఏ విధంగా పెడతారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఈ చరిత్ర కలిగినటువంటి గణనాథుని గురించి వివరించడానికి మనతో పాటు శ్రీ మణికంఠ యూత్ అసోసియేషన్ సభ్యులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం.
చెప్పండి, మీ యూత్ యొక్క అంటే మీ యూత్ ప్రేరణతో ఇంత అద్భుతమైనటువంటి మండపం తీర్చిదిద్దారు. మీరు ప్రతిసారి ఇలానే కొనసాగుతుందా ఇట్లా? ప్రతిసారి ఇట్నే కొనసాగుతుంది. ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన యువతరానికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొంచెం వినాయకుడు పెట్టడం అంటే వినాయకుడిని పెడతారు పూజిస్తాం అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇక డెప్త్ గా స్టోరీ తెలియదు, ఇట్లా వినాయకుడి తల ఇట్లా చేసిన అని చెప్పేసి, మళ్ళీ వినాయకుడు ఎన్నో అవతారాలు ఎత్తిండో కూడా ఎవరికి కాన్సెప్ట్ తెలియదు. మెయిన్ ఇంకోటి ఏంటంటే మహాభారతాన్ని రాసింది వినాయకుడు అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి వినాయకుడి కాన్సెప్ట్ మేము చిన్న పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ అందరికి తెలవాలని మేము ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అలాగే ఇంకోటి ఏంటి అంటే వినాయకులను డై పీసులు పెట్టి వేరే కెమికల్స్ కలిపి మన చెరువులను కూడా కలుషితం చేస్తారు. కాకపోతే మేము ఏంటంటే ఒడిశా నుంచి వాళ్ళని పిలిపించి మాట్లాడుకొని తీసుకొచ్చి అన్ని ప్రత్యేకంగా మన ఇక్కడ మెటీరియల్ తోని బంక మట్టితోని పూర్తిగా మట్టి వినాయకులు తయారు చేయడం జరిగింది. ఇదంతా మట్టి విగ్రహాలు? ఇవన్నీ మట్టి విగ్రహాలు. మొత్తం ఎన్ని విగ్రహాలు? ఇప్పుడు మొత్తం 22 విగ్రహాలు ఉంటాయి. మొత్తం 22 అన్ని అవతారాలు, చరిత్ర అన్ని మొత్తం చరిత్ర. ఎప్పటి నుంచి ఇది ఆనవాయితీ కొనసాగుతుంది? 31 ఇయర్స్ నుంచి జరుగుతుంది. మా పెద్దలు అప్పటి నుంచి స్టార్ట్ చేసారు. మేము వెరైటీ 5-6 ఇయర్స్ నుంచి మేము స్టార్ట్ చేసాం. మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న యువత తెలుసుకోవాలి మన ధర్మం గురించి, మన సనాతన ధర్మం గురించి, మన దేవుళ్ళ గురించి, వాళ్ళ చరిత్ర తెలుసుకొని వాళ్ళు ఇట్లా ధర్మం వైపు అడుగేయాలని మా మెయిన్ కాన్సెప్ట్. దాని గురించే ఇదంతా మేము చేసాం. మొత్తం అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నాం అంటే మా పెద్దవాళ్ళు 31 ఇయర్స్ నుంచి స్థాపించారు. 1993లో స్థాపించారు. మేము 4-5 ఇయర్స్ నుంచి మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము చేస్తున్నాం. ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఈ ఇయర్ ఈ ఆలోచన అంటే ప్రతి 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్ చేస్తున్నాం. ఈ అవతారాలు, ఈ చరిత్ర వివరిస్తూ ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? విగ్రహాలు ఎప్పుడు పెట్టాలనుకోరు మీరు? మేము లాస్ట్ ఇయర్ నుంచి అనుకుని ఇప్పుడు పెట్టాం. అంటే మేము ఆ పురాణాలు ఇట్లా కొంచెం ఐడియా ఉంది, దాన్ని బేస్ చేసుకుని చేసినాం. ఎవరి ప్రోత్సాహం మీకు? మాకు మా అధ్యక్షుడు గౌరవాధ్యక్షుడు నరాల రమేష్, ఆయన వార్డు ప్రజలు, స్నేహితులు, మా యూత్ సభ్యులు, మేము వాళ్ళ ప్రోత్సాహం. ఇది ఇప్పుడు ప్రచారం చేసుకున్నారా మీరు? తెలిసిందా ఇట్లా? తెలుస్తుంది. ఆటోమేటిక్ జిల్లా మొత్తం తెలిసింది. మీ ప్రోత్సాహంతో రాష్ట్రం మొత్తం తెలవాలని కూర్చున్నాం. అంటే జనాలు బాగా వస్తున్నారా? చాలా వస్తారు, తండోపతండాలు వస్తారు. ఈ ఏకదంతునికి ఎట్లా పూజలు చేస్తున్నారు ఇప్పుడు? నిత్య అన్నదాన ప్రసాదం చేస్తున్నాము. ప్రతిరోజు ఒక 1000 మందికి చేస్తున్నాం. ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక 6-7 months నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటాము. మేము ఏదే ఐడియా ఏ కాన్సెప్ట్ పోవాలి అది అని చెప్పి అనుకున్నాము. చాలా మంది ఏం చేస్తారంటారు, మట్టి వినాయకులు కాకుండా కలుషితం చేయడానికి వాతావరణం అనే వాటర్ కలుషితం చేయడానికి చేస్తారు. కానీ మేమేమనుకున్నాం అంటే ఒడిశాకి వెళ్ళి ఒడిశా వాళ్ళతో మాట్లాడి మట్టి వినాయకులు చేద్దామని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అనుకొని ఈ కాన్సెప్ట్ ఇవి అండ్ అలానే 8 అవతారాలు అనుకుంటే చేసాము. ఇవి చేసాము. అండ్ అలానే ఇక్కడ మేము నిత్య అన్నదానం చేపిద్దామని అనుకున్నాము. డైలీ నిత్య అన్నదానం చేస్తున్నాము. అండ్ అలానే ప్రతి దాంట్లో ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ అనుకొని, ఒకరోజు నృత్య కళాకారులు, ఒకరోజు భగవద్గీత ఏదైనా చెప్పించడం, రోజు ఒక కార్యక్రమం లెక్క అనుకుంటున్నాము. సాంస్కృతిక కార్యక్రమం, ఒకరోజు ఏదన్నా సర్కస్ కానీ ఏదన్నా ఇక్కడ మొత్తం ఉండాల్సింది మొత్తం అంతా భక్తితో ఉండాలండి, భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఇక్కడ వచ్చామంటే చరిత్ర తెలవాలి. వినాయకుని దగ్గరకు వచ్చామంటే వినాయకుని గురించి చరిత్ర తెలవాలి, వినాయకుడు అంటే ఏందో తెలవాలని చెప్పి ఇదంతా అనుకోని ఈ కాన్సెప్ట్ అంతా చేసాను. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇలానే కాకుండా నెక్స్ట్ ఇయర్ దీనికంటే ఇంకా పెద్దగా ఉండాలి, పెద్దగా చేయాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. మేము గణపతిని నిలపడం జరుగుతున్నది తారక రామ్ నగర్ లో. దానికి మేము ఫస్ట్ మా పెద్దలతో తర్వాత పెద్దలు పెట్టిన తర్వాత మేము ఇప్పుడు గత ఒక 5 years నుంచి మొత్తం మన యూత్ అంతా ఒకటిగా మేము అనుకొని గతంగా ఒక 5 years నుంచి బాగా మార్కెట్లో అందరికంటే బాగా చేయాలనుకొని మేము చందాలు చేయడం కానీ, మేము కొన్ని డబ్బులు తక్కువ మేము మనిషిని తీసుకోవడం, ప్లస్ దానికి ఇంకా యాడ్ చేసుకోవడం, మాకు తెలిసిన వాళ్ళు సాయం చేయడం, మా గల్లీ మొత్తంలో మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంత పెద్దగా చేయడానికి
అది చేస్తున్నాం. శ్రీ మణికంఠ యూత్ ను మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా విగ్రహాలు మట్టితో చేసినటువంటి విగ్రహాలు, ఒడిశా కళాకారులు రూపొందించినటువంటి విగ్రహాలు అని చెప్పొచ్చు. ఒక్క విగ్రహం కూడా పిఓపి లేకుండా ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో పొల్యూట్ అయినటువంటి సందర్భంలో, కాలుష్యము వెదజల్లిన సందర్భంలో వినాయక మండపాలు, వినాయకులన్నీ కూడా ఈనాడు మట్టి విగ్రహాలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలైతే కోరుకునేటువంటి సందర్భంలో నిజంగా ఈ యూత్ ను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ అన్ని విగ్రహాలు కూడా మట్టితో తయారు చేసినటువంటి చెప్పవచ్చు. గత 6 నుంచి 7 నెలల వరకు కష్టపడి చేయించినటువంటి విగ్రహాలు ఒడిశా టీం ఇక్కడికి వచ్చి కళాకారులు వచ్చి ఇక్కడ చేసినటువంటి సందర్భం చెప్పవచ్చు. వారికైతే సుమన్ టీవీ పక్షాన ఈ మట్టి విగ్రహాలు తయారు చేయించారు కాబట్టి వారికి సుమన్ టీవీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇకనైనా ఆ యూత్ ను ఇన్స్పైర్ గా తీసుకొని మిగతా యూత్ కూడా ఇలానే చేయాలి, మట్టి విగ్రహాలనే పెట్టాలి. పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు కానీ అన్ని పిఓపి వినాయకులు, వాటి వల్ల పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి చెరువులో వేసినటువంటి వేయగానే పొల్యూట్ అయినటువంటి సందర్భము, ఎంతో మందికి రోగాలు వచ్చిన సందర్భం. కాబట్టి ఈ మట్టి విగ్రహాలు శ్రీ మణికంఠ యూత్ ఎలానైతే ప్రోత్సహిస్తుందో అలానే ప్రతి ఒక్కరు కూడా వీరిని చూసి నేర్చుకోవాలని చెప్పి సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది, కోరుకుంటుంది.